శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యం అవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురూజీ సీతారామరాజు. సెల్ నంబర్ 9666224288. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి అండగా దైవ బలం ఉంది. ఈ రాశి వారికి మంచి సమయం ప్రారంభం కానుంది. ఈ రాశి వారికి మార్చి నెలలో ఒక పెద్ద ప్రమాదం కూడా రాబోతోంది. కానీ ఈ మేషరాశి వారికి అండగా దైవ బలం ఉండడం వల్ల ఈ ప్రమాదం నుంచి మీరు బయటపడతారు. అయితే మేషరాశి వారికి అండగా దైవ బలం ఏ విధంగా ఉంటుంది, అలాగే ఈ రాశి వారు పెద్ద ప్రమాదం నుంచి బయటపడడానికి ఎటువంటి దేవతారాధన అలాగే పరిహారాలు చేసుకోవాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాలకు వెళ్ళిపోతే ఈ రాశివారు జన్మతః నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. అందరికీ ఆదర్శంగా ఉంటారు. ఈ రాశి వారికి శరీరం దృఢంగా ఉంటుంది. అలాగే వీరు చూడటానికి అందంగా ఉంటారు. ఈ రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే స్వభావం ఉంటుంది. వీరు ఏదైనా పని ప్రారంభిస్తే అది పూర్తయ్యేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలిగి ఉంటారు. ప్రతి పనిలో కూడా విజయం సాధించడానికి తమ వంతు కృషి చేస్తారు. స్త్రీలను గౌరవిస్తారు. ఇలా ఎన్నో మంచి లక్షణాలు ఉన్న ఈ మేషరాశి వారికి జీవితంలో కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఈ రాశి వారికి త్వరలోనే అదృష్ట సమయం ప్రారంభం కానుంది. దైవ బలం మేషరాశి వారికి అండగా మారనుంది. ఈ రాశి వారికి దైవ బలం అండగా ఉండడం వల్ల ఒక పెద్ద ప్రమాదం నుంచి బయటపడబోతున్నారు. అయితే ఈ రాశి వారికి ఎదురయ్యే ఆ పెద్ద ప్రమాదం ఏంటి, దైవ బలం ఈ రాశి వారికి అండగా ఏ విధంగా ఉంటుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి మార్చి నెలలో అండగా దైవ బలం ఉంది. ఈ దైవ బలం ఈ రాశి వారిని పెద్ద ప్రమాదం నుంచి రక్షించబోతోంది. ఈ రాశి వారికి వస్తున్న కష్ట నష్టాల నుంచి కూడా వీరు బయటపడతారు. ఈ రాశి వారికి అండగా దైవ బలం ఉండడం వల్ల మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందుతారు. అలాగే ఈ రాశి వారు వారి జీవితంలో ముందుకు వెళ్ళాలి, బాగా సంపాదించాలి, ఎదగాలి అనే కోరికతో ఉంటారు. ఈ రాశి వారు చేసే ప్రతి పనిని కూడా చక్కగా శ్రద్ధగా చేయటం వల్ల ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అంతేకాకుండా ఈ రాశి వారికి రాబోయే కాలం జీవితంలో కోల్పోయిన అన్నింటినీ కూడా తిరిగి పొందే కాలంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాశి వారికి మంచి సమయం రాబోతోంది. దైవ బలంతో వీరు అనుకున్న ప్రతి పనిలో కూడా విజయం పొందుతారు. ఈ రాశి వారు వృత్తిపరంగా డబ్బును సంపాదించబోతున్నారు. వీరికి ఎదురయ్యే ప్రతి సమస్యలను కూడా తొలగిపోతాయనే చెప్పవచ్చు. వీరు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి మంచి సమయం రాబోతోంది. మార్చి నెలలో వీరికి దైవ బలం అండగా ఉండటం వల్ల వీరి వృత్తి, వ్యాపారం, ఉద్యోగం వంటివి అభివృద్ధి చెందనున్నాయి. వ్యాపారంలో ఉన్న ఒడిదుడుకులను తట్టుకుని ముందుకు వెళ్లడం ద్వారా ఖచ్చితంగా లాభం పొందుతారు. వీరికి ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. వీరు ఏ పని అయితే చేయాలి అని ఖచ్చితంగా అనుకుంటున్నారో అటువంటి పనులన్నీ కూడా మీరు ఖచ్చితంగా పూర్తి చేయటం వల్ల ఆర్థికంగా లాభాలు పొందుతారు. ఈ రాశివారు ఆర్థికపరమైన స్థిరత్వాన్ని పొందుతారు. ఏవైతే పనులు చక్కగా ముందుండి తీసుకువెళ్తారో అటువంటి పనులన్నింటిలో కూడా వీరు మెరుగైన ఫలితాలను పొందుతారు. ప్రతి పనిలో కూడా వీరికి అభివృద్ధి ఉంటుంది. అదేవిధంగా కొన్నిసార్లు వీరికి మిశ్రమ ఫలితాలతో పనిభారం కూడా ఉంటుంది. అయితే ఆర్థికంగా, కుటుంబ పరంగా ఈ రాశి వారికి మంచి సమయం రాబోతోంది. ఈ రాశివారు వేరే ఉద్యోగానికి మారాలనుకున్నా లేదా వేరే ఆఫీస్కి మారాలనుకున్నా కొంత సమయం తర్వాత ప్రయత్నించడం మంచిది. అలాగే ఈ రాశివారు ఉద్యోగపరమైన మార్పుల కోసం మార్చి మొదటి వారం తర్వాత ఆలోచన చేసుకోండి. మార్చి చివరి వారం కల్లా ఫలితాలు మీకు అనుకూలమైన విధంగా వస్తాయి. కాబట్టి ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఇటువంటి ఆలోచనలు ఈ రాశి వారికి లాభదాయకంగా ఉండవు. కాబట్టి మార్చి మొదటి వారం తర్వాత ఉద్యోగపరమైన మార్పుల కోసం ప్రయత్నాలు ప్రారంభించండి. మంచి ఫలితాలను పొందుతారు. అలాగే ఈ రాశిలో చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో వీరు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. వ్యాపారం అనేది లాభదాయకంగా ఉండదు. అయితే వ్యాపారం లాభదాయకంగా ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా విజయాన్ని పొందాలి అనేటటువంటి ఆలోచనతో ప్రయత్నాలు ప్రారంభించాలి. ఈ రాశి వారు చేసేటటువంటి ప్రయత్నాలలో కేవలం సొంత లాభం చూసుకోకుండా అందరికీ ఉపయోగపడే విధంగా ఉండేటటువంటి ఆలోచన చేయటం ద్వారా వీరికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఈ రాశివారు మరో నలుగురికి ఉపాధి కల్పించేటటువంటి వ్యాపారాల ద్వారా ఆర్థిక లాభాలను పొందుతారు.
ఈ రాశి వారికి ఈ సమయంలో అనుకూలంగా ఉన్నప్పటికీ వీరికి తెలియకుండానే వీరి చుట్టూ కొంతమంది శత్రువులు తయారవుతూ ఉంటారు. కొన్నిసార్లు ఈ శత్రువుల వల్ల మీరు ప్రమాదాలను ఎదుర్కోవలసి ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశి వారిలో కొంతమంది ఉద్యోగం కోల్పోయేటటువంటి పరిస్థితులు కూడా ఉండవచ్చు. అయితే ఈ రాశి వారికి దైవబలం ఉంది కాబట్టి ఈ రాశివారు వారికున్న శత్రువుల నుంచి ఆపదలు కలగకుండా ఉండాలన్నా, ఉద్యోగంలో అభివృద్ధి పొందాలన్నా, వ్యాపారపరంగా అభివృద్ధి చెందాలన్నా ఒక చిన్న పరిహారం పాటించడం ద్వారా మంచి జరుగుతుంది. ఈ రాశివారు భగవంతుడిని ప్రార్థించడం ద్వారా వీరికి మంచి సమయం వస్తుంది. ఈ రాశివారు ప్రతి బుధవారం వినాయకుడికి గరికెను అలాగే 11 ఉండ్రాలను నైవేద్యంగా సమర్పించండి. అలాగే ఎవరైనా లేని వారికి ఒక 5గురికి వస్త్రదానం చేయండి. ఈ చిన్న పరిహారాన్ని పాటించడం ద్వారా ఈ రాశి వారికి ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఈ రాశివారు కుటుంబ పరంగా కొన్ని మనస్పర్ధలు ఎదుర్కోవలసి వస్తుంది. ఈ రాశి వారికి మనస్పర్ధల వల్ల కుటుంబంలో ఒకరితో ఒకరు మాట్లాడుకోపోవడం, కొన్నిసార్లు గొడవలు, తగాదాలు వంటివి ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా ఈ మనస్పర్ధల కారణంగా వీరికి మానసిక ఆందోళన ఏర్పడుతుంది. దీనివల్ల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి ఈ రాశివారు ఈ పరిస్థితులను అధిగమించడం కోసం ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి వారిని దర్శనం చేసుకుని శనగలను ప్రసాదంగా సమర్పించడం వల్ల కుటుంబంలోని కలతలు దూరమవుతాయి. ఈ రాశివారు కుటుంబంలోని వ్యక్తులకు కొంచెం సమయాన్ని కేటాయించాలి. అలాగే వారి అభిప్రాయాలకు విలువనిస్తూ వారితో సున్నితంగా ప్రవర్తించడం ద్వారా కుటుంబంలోని వ్యక్తుల మధ్య పరస్పర మనస్పర్ధలు తొలగిపోతాయి. అలాగే ఈ రాశి వారికి ప్రేమ వివాహం కలిసి రాదు. వీరు ఎదుటివారిని అర్థం చేసుకోవడంలో సమస్యలను ఎదుర్కొంటారు. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రేమ వ్యవహారాలకు ఈ రాశి వారు దూరంగా ఉండడం మంచిది. అలాగే వైవాహిక జీవితం బాగుంటుంది. అయితే ఈ రాశి వారికి కొంచెం కోపం ఎక్కువ, అలాగే ముక్కుసూటిగా మాట్లాడతారు. దీంతో మీ లైఫ్ పార్ట్నర్ మిమ్మల్ని కొన్నిసార్లు అపార్థం చేసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీ లైఫ్ పార్ట్నర్తో వీలైనంత వరకు సున్నితంగా ప్రవర్తించండి. అలాగే మీ భావాలను మీ జీవిత భాగస్వామికి తెలియచేయండి. మీ వివాహ జీవితం ఎటువంటి సమస్యలు లేకుండా ఉంటుంది. ఈ రాశివారికి సంతానం విషయంలో మంచి ఫలితాలను పొందుతారు. ఈ రాశివారు విదేశాలలో ఉద్యోగం చేయాలనుకున్నా, విదేశాలలో చదువుకోవాలి అన్నా కూడా మార్చి నెల మొదటి వారం తర్వాత ప్రయత్నించండి. తప్పకుండా మీ ప్రయత్నం ఫలిస్తుంది. ఈ రాశివారు రియల్ ఎస్టేట్ రంగంలో చాలా వరకు కూడా చక్కగా లాభాన్ని పొందుతారు. అయితే ఈ రాశివారు ఒక్క విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీరికి తెలియకుండానే పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఈ ప్రమాదం నుంచి మీరు బయటపడాలంటే కొన్ని పరిహారాలు పాటించాలి. అయితే ఈ రాశివారు కనుక ప్రమాదాన్ని దాటారు అంటే మీ లైఫ్లో మీరు అనుకున్నది ఖచ్చితంగా సాధించగలుగుతారు. అలాగే మీ లైఫ్లో అపజయం అనేది ఉండదు. ఈ రాశివారికి ఉన్నటువంటి ప్రమాదాలన్నీ కూడా పూర్తిగా సమసిపోతాయి. అంతేకాకుండా అగ్రిమెంట్లు చేసుకునేటప్పుడు ఈ రాశివారు చాలా జాగ్రత్తగా తీసుకోవలసి ఉంటుంది. వీరికి తెలియకుండానే అగ్రిమెంట్ విషయంలో మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశివారు ఖచ్చితంగా ఈ పరిహారం పాటించండి. ఈ రాశివారు దైవబలం కొరకు ప్రతి గురువారం ఉపవాసం ఉండండి. అలాగే ఏదైనా ఒక అమావాస్య రోజున సముద్ర స్నానం లేదా నదీ స్నానం చేసి బ్రాహ్మణులకు వస్త్రదానం ఇవ్వాలి. అలాగే శుక్రవారం నాడు అమ్మవారికి నిమ్మకాయల దండను మాలగా అర్పించాలి. ఈ పరిహారాలను పాటించడం ద్వారా ఈ రాశివారికి ఉన్న పెద్ద ప్రమాదం నుంచి బయటపడగలుగుతారు. అలాగే వీరికి దైవబలం అండగా మారుతుంది. అనుకున్నటువంటి పనులన్నింటిలో కూడా విజయాన్ని పొందుతారు. సో చూసారు కదండి, మార్చి నెలలో మేషరాశి వారికి దైవబలం ఏ విధంగా అండగా ఉంటుంది. అలాగే ఈ రాశివారు పెద్ద ప్రమాదం నుంచి బయటపడాలంటే ఎటువంటి దేవతారాధన అలాగే పరిహారాలు పాటించాలి, ఇటువంటి అనేక విషయాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.